ఇప్పుడేమంటావమ్మా? అతనికి అవసరం, అతను అలాంటి కాదు అన్నావుగా. అమ్మవారు నాకు దొంగతనం చేయాలనే ఆలోచన రావడమే మహాపాపం. అలాంటిది నువ్వు దొంగతనం చేస్తావా? ఇలాంటి వాడినా నువ్వు సమర్థించేది? ఇప్పటికైనా అర్థమైందా అతనేంటో, అతని మనస్తత్వం ఏంటో? దేవుడి నగలు దొంగతనం చేయడం అంటే ఎంత పాపమండే. అసలు ఈ ఊరొచ్చింది రేవతి కోసం అనుకున్నాను, దొంగతనం చేయడం కోసం అనమాట. మమ్మల్ని సమర్థించాల్సింది పోయి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదండి. మన మధ్య ఉంటూ మంచి వాళ్ళ నటితో ఇంత దారుణాన్ని కొడిగడతాడా? ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. బావా, ఈడు దొంగతనం చేశాడని తెలిసిపోయిందిగా, వేసండి మొత్తం శిక్షలన్నీ కలిపి వేసండి. ఈ పొట్టోడింది నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అంత ఖర్చు పెట్టి ఇన్ని సెటప్లు ఇస్తే అప్పుడే మర్చిపోయి ఉంటాడా ఏంది వీడు? ఇదిగో పెద్ద మనుషులు ఇంకా చూస్తారేటి, వేసండి. మీ ఆచారం ప్రకారం ఏవేవో శిక్షలు ఉంటాయి కదా, అన్ని కలిపేసి ఒకేసారి వేసండి. వీడేంటి ఏదో సన్మానం చేయండి అన్నట్టు వేసేయండి అంటాడు. గౌతమ్కి శిక్ష పడితే ఎలాగండి? అందుకే ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో పెట్టుకోవద్దంటే విన్నావా? ఇప్పుడు శిక్ష వేస్తే మన వాళ్ళు కూడా హోనం అయిపోతుంది. ఇంకోసారి మన ఊర్లో ఎవరైనా తప్పు చెయ్యాలంటే భయం పుట్టాలి. అలా శిక్షించండి అంతే. ఎక్కడ దీనికి వెనకాడద్దు, వేసండి. మంచిడే, కరెక్ట్ టైంలో గుర్తు చేస్తున్నారు. అయితే ఇంతవరకు నాకు ఆలోచన తట్టలేదా? ఒరే చలమా, అయిపోయినవరా. అసలు ఇలాంటి వాళ్ళని